అధికారులు వైసీపీ నాయకుల అండదండలతో జగనన్న లేఅవుట్లోని ఫ్లాట్లు చేతులు మారుతున్నాయని భారతీయ జనతా పార్టీ వెంకటాచలం మండల అధ్యక్షులు కుంచే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి పేదవాని సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు పారదర్శకంగా చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా మంత్రి కాకాని ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే నివాస స్థలాలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ నగదు ఇచ్చిన వారికి ఇళ్ల కేటాయింపు చేపడుతున్నారని బీజేపీ వెంకటాచలం మండలం అధ్యక్షుడు కుంచే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సాగుతున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయంటూ వెంకటాచలం మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఆయన అవకతవకలపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇదే తంతు జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి పేదలకు అందించే నివాసాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్పడుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి పేదలకు న్యాయం జరిగేంత వరకు అలుపెరగని పోరాటం చేసేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకుంటే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని స్థానిక ఒంటరి మహిళ వాపోయింది. ఒంటరి మహిళలైన నాకు పింఛను కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిడ్డల కోసం నేను నాన్న కష్టాలు పడుతున్నా, నాన్న బాధలు పడుతున్నా, కూటికి నీళ్ళు కళ్ళాడిపోతున్నా, అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నా. అమ్మోళ్ళు కూడా మెడబట్టి గంటేటట్లో ఉన్నారు. స్థలం కోసం సీతారెడ్డి కడిపోయినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తానంటున్నా కానీ ఇప్పుడు ఒక ఫ్లాట్ కూడా నా మొహాన్ని నాకు ఇల్లు ఒకలే లేదు. నేను 2 బిడ్డలు పెట్టుకొని చిన్న గుడిసెలో ఉంటున్నా. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దానికోసం నేను ఎవరిని అడగాలి అర్థం కాక సేనాన్ని కడికి వచ్చి బతిలాడుకున్నా చెప్పుకున్నా నా పరిస్థితి. జగనన్న కాలనీల్లో లేఅవుట్లు వేసిన తర్వాత 480 ఫ్లాట్లు మా ఊర్లో 5 లేఅవుట్లు వేసినారు. ఈ 5 లేఅవుట్లు ఒక్కటి కూడా గ్రామ సభ పెట్టి పంచిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ పాటి మీద హరిజనవాడ పక్కన ఒక లేఅవుట్ 195 ప్లాట్లతో 4 ఎకరాల 80 సెంటుల్లో ఒక లేఅవుట్ వేసి ఉంది. ఆ లేఅవుట్ బీసీ కాలనీలో ఒక 117 ప్లాట్లు వేస్తే ఈ 117 ప్లాట్లు కానీ ఈ 195 ప్లాట్లు కానీ గ్రామసభ పెట్టి గ్రామసభలో పంచాల్సి ఉండగా మొన్న మంత్రి మా ఊరికి వచ్చినప్పుడు 6 ప్లాట్లు మాత్రమే గ్రామసభలో పంచారు. పరవ చికెన్ ప్లాట్లు మొత్తం కూడా ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో అధికారులు వైసీపీ నాయకుడు కుంభక్కయ్యి వైసీపీ నాయకుడి ఇంట్లో ఈ ప్లాట్లన్నీ పెట్టి ఒక్కొక్కరిని బండి మీద ఎక్కించుకుపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ ఇస్తూ ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నారు అనుకుంటున్నారేమో. ఇది సర్వేపల్లి వెంకటాచలం ముతుకూరు రోడ్డు మధ్యలో రోడ్డుకి పక్కన ఉంది ఈ ప్లాట్లు. ఈ మంచి వాల్యూ ప్లాట్లు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్లను ఒక్కొక్కరింట్లో 4 ప్లాట్లు కూడా తీసుకొని ఉన్నారు. కానీ అసలైన నిరుపేదలకు మాత్రం ఒక్క ప్లాట్ కూడా ఇవ్వకుండా వీళ్ళు పోయి అడిగితే మీరు 50,000 రూపాయలు తీసుకొస్తేనే మేము మీకు ప్లాట్ ఇస్తాం, లేదంటే ఇవ్వము, మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటికి ఎవడైనా సరే మా ఇంటికి వస్తేనే ప్లాటు, లేకుంటే ఇవ్వము అంటున్నారు.